నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను విజయ. ఒకే ట్రాకుపై రెండు రైళ్లు ఎదురెదురుగా రావడం, ఆగి ఉన్న రైలు వెనక నుంచి మరో రైలు ఢీకొట్టడంతో ఎక్కువగా రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ తరహా ప్రమాదాలు జరగకుండా నివారణకు కవాచ్ దోహదం చేస్తుంది. ఈ మేరకు బల్దర్షా కాజీపేట విజయవాడ వరకు 514 కిలోమీటర్ల కవాచ్ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. ఈ దూరంలో రాష్ట్ర పరిధి 378 కిలోమీటర్లు ఉంది. మరోవైపు వాడిగుంతకల్లు రేణుగుంట వరకు 537 కిలోమీటర్ల కవాచ్ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. ఇందులోనూ రాష్ట్రంలో 11 కిలోమీటర్ల మార్గం ఉంది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లే రాజధాని, తెలంగాణ, దక్షిణ ఎక్స్ప్రెస్ వంటి రైళ్లు కాజీపేట టు బల్లార్షా మార్గంలో ప్రయాణిస్తాయి. సికింద్రాబాద్, విశాఖపట్నం వందే భారత్తో పాటు ఈస్ట్ కోస్ట్, గరీబ్ రథ్, గోదావరి, చార్మినార్, సింహాపురి, శాతవాహన, పద్మావతి, గౌతమి. సికింద్రాబాద్, విశాఖపట్నం వందే భారత్తో పాటు ఈస్ట్ కోస్ట్, గరీబ్ రథ్, గోదావరి, చార్మినార్, సింహపురి, శాతవాహన, పద్మావతి, గౌతమి, గోల్కొండ, కోనార్క్ ఎక్స్ప్రెస్ వంటి రైళ్లు కాజీపేట, విజయవాడ మార్గంలో రాకపోకలు సాగిస్తాయి. బల్లార్షా కాజీపేట, విజయవాడ మార్గంలో కవాచ్ ఏర్పాటు చేసి ఆ రూట్లో తిరిగే రైల్ ఇంజన్లకు ప్రత్యేక పరికరాలు బిగిస్తారు. దీంతో ఒకే ట్రాకుపై జరిగే రైలు ప్రమాదాలను నివారించవచ్చు. కవాచ్ వ్యవస్థ ఏర్పాటుకు దక్షిణ మధ్య రైల్వే టెండర్లు చేపట్టింది. ఈ నెల 15వ తేదీన బీడ్లను తెరిచి కాంట్రాక్టు సంస్థను ఎంపిక చేస్తారు. బల్లార్షా కాజీపేట, విజయవాడ మార్గానికి సుమారు 84.9 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనిని 18 నెలల్లోనే ఏర్పాటు చేయాలని దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది. ఈ ప్రకారం 2026 మే వరకు ఈ పనులు పూర్తయ్యేందుకు అవకాశం ఉంది. కవాచ్తో పాటు ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ 2026లోనే పూర్తయ్యే అవకాశం ఉంది.